హాయ్ ఎస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి మనం గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా ఏపీ హిస్టరీ సిరీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ అదే విధంగా సెకండ్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ పార్ట్ అదే విధంగా సెకండ్ పార్ట్ చూడకపోతే కనుక మన దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అవి చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి. సో నెక్స్ట్ మనం చాప్టర్ వైజ్ అదే విధంగా సిరీస్ వైజ్ చూసినట్లయితే నెక్స్ట్ ఏంటంటే మనం శాతవాహన గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఈ యొక్క శాతవాహనులు అంటే ఏంటంటే సో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులకు సంబంధించి ఆర్డర్ అనేది మనం చదువుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే శాతవాహనులు, తర్వాత మనకి ఇక్షాకులు, తర్వాత విష్ణుకుండినులు. సో ఈ విధంగా రాజ్యాలు అనేక రాజ్యాలను పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చదువుకోవాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఈ యొక్క శాతవాహనుల గురించి చదువుకోవాలి. ఈ యొక్క శాతవాహనుల గురించి ఒకటి మాత్రమే కాదు, మిగతా రాజ్యాల గురించి చదివినప్పుడు కూడా మనం ఏంటంటే ప్రతి రాజ్యానికి సంబంధించి వాళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఇప్పుడు మనం శాతవాహనులు చదువుకుంటే శాతవాహనుల జన్మస్థలం ఏంటి, ఇక్ష్వాకులు చదువుకుంటే ఇక్ష్వాకుల జన్మస్థలం ఏంటి, విష్ణుకుండిలు చదువుకుంటే విష్ణుకుండిల యొక్క జన్మస్థలం ఏంటి. సో ఆ విధంగా ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి మనం ప్రతి ఒక్క రాజ్యానికి సంబంధించి మనం చదువుకోవాలన్నమాట. సో అదే విధంగా వీళ్ళ యొక్క ఫస్ట్ అధికార పీఠం అనేది ఎక్కడ ఉంది, వీళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా వీళ్ళ యొక్క సాంస్కృతిక చరిత్ర అంటే వాళ్ళు ఎటువంటి కట్టడాలు అనేవి ఏమైనా కట్టారా, అదే విధంగా వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు అప్పుడు పరిపాలించినప్పుడు ఏ విధంగా పరిపాలించడం జరిగింది, వాళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది. అంటే అప్పట్లో వాళ్ళు జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఉండేది అనమాట. సో ప్రజెంట్ మన జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఉండేది కాబట్టి ఏ విధంగా వాళ్ళు పరిపాలించారు, న్యాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది. అదే విధంగా ఆర్థిక అంశాలు అన్నమాట. అంటే ఏ రాజ్యానికి సంబంధించినా సరే ఆ రాజ్యం యొక్క గొప్పతనం తెలియాలంటే మనకి అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అనేది ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం ఆ రాజ్యం యొక్క ఆర్థిక స్థితిని మనం అంచనా వేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఆర్థిక అంశాలను ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు అంటే ఆ యొక్క సామాజిక పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా విద్య మరియు సాహిత్యం ఏ విధంగా ఉంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు విద్యను ఏమైనా ప్రోత్సహించారు. అంటే ప్రజెంట్ మనం చూసినట్లయితే ఆ తక్షశిల గానీ నలంద విశ్వవిద్యాలయాలు కానీ ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏవైనా సరే వీళ్ళు విద్యకి ఏమైనా ప్రోత్సహించారు. అదే విధంగా సాహిత్యం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాజులు ఎవరైనా సరే వాళ్ళు ఇటువంటి కవులను ప్రోత్సహించారు, ఆ కవులకు ఉన్నటువంటి బిరుదులు ఏంటి, ఆ కవులు ఎటువంటి గ్రంథాలను రాశారు, ఆ గ్రంథాల ద్వారా మనం శాతవాహనుల గురించి ఏ విధంగా అర్థమవుతుంది, అదే విధంగా వాళ్ళ యొక్క నిర్మాణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అంటే వాళ్ళు ఎటువంటి నిర్మాణాలు కట్టారు, అంటే ఎటువంటి నిర్మాణాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది, అటువంటి నిర్మాణాలు ప్రజెంట్ మనం ఎక్కడైనా చూడగలమా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అమరావతి అనేది ఉంది. ఈ యొక్క అమరావతి అనేది అప్పట్లో ఉన్నటువంటి బౌద్ధులు ఎవరైతే కట్టించారో దానికి సంబంధించినటువంటి స్తూపం కాబట్టి ఈ యొక్క నిర్మాణాలు మనం ప్రజెంట్ కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి వీళ్ళు ఏమైనా నిర్మాణాలు ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందా అనే అంశాలు మనం అనేకం చూద్దాం. సో దీంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక డిబేట్ జరుగుతుంది అనమాట. ఈ యొక్క డిబేట్ ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు ఏంటంటే ఆంధ్రులు అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అని చెప్పి కొంతమంది వాదించడం జరుగుతుంది. ఇంకొంతమంది ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు అంటే శాతవాహన రాజ్యం ఉంది, శాతవాహనులు పరిపాలించారు, కానీ యొక్క శాతవాహనులు ఆంధ్రులు కాదు, వీళ్ళు మహారాష్ట్రకు చెందినవారని కొంతమంది, కర్ణాటక ప్రాంతానికి చెందినవారని కొంతమంది ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మనకు అప్పట్లో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క శాతవాహన రాజ్యం ఉందో ఇది ఏంటంటే దాదాపు 450 సంవత్సరాల క్రితం కాబట్టి అంటే శాతవాహన రాజ్యం 450 సంవత్సరాలు పరిపాలించారు. ఈ యొక్క 450 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అనేది మనకి ఇంకా పూర్తిగా లభ్యం కాలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే అనేక వాదాలు జరిగినాయి అనమాట. అంటే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి కొంతమంది, శాతవాహనులు ఆంధ్రులు కాదని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఎవరు ఏ విధంగా చెప్పినట్టుకి మనం ఈ యొక్క ఆంధ్రులే, శాతవాహనులు పరిపాలించింది ఆంధ్రులే, వీళ్ళది ఆంధ్రజాతి అని చెప్పి మనం ఫైనల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ చూసినట్లయితే ఫణిక్కరాయన ఏం చెప్పాడంటే దక్షిణ భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు అన్ని కలిపి ఈ విధంగా శాతవాహన రాజ్యం ప్రారంభమైంది, ఈ శాతవాహన రాజ్యాన్ని ఆంధ్రులు పరిపాలించారని చెప్పి మనకి ఫణిక్కర్ అభిప్రాయం ప్రకారం అనమాట. సో దీన్ని బలపరిచింది ఎవరంటే బండర్కర్, విన్సెంట్ స్మిత్, బెర్జెస్, రెప్సర్. సో వీళ్ళు ఏంటంటే చరిత్రకారులు, వీళ్ళ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. అంటే ఏంటంటే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా రెప్సర్ అనే ఒక చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ మౌర్యులు ఎవరైతే ఉన్నారో మౌర్యులు పరిపాలించినప్పుడు మౌర్యులు ఎప్పుడైతే చివరి దశకి వెళ్ళిపోయారంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడు లాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి సామంతులుగా ఉంటారన్నమాట వీళ్ళు. సో సామంతులు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ భారతదేశం అనేది ఈ విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఒక రాజు పరిపాలిస్తున్నాడు అనుకుందాం. సో ఈ రాజు ఏం చేస్తాడంటే పరిపాలించేటప్పుడు పక్క రాష్ట్రాలు కానీ పక్క రాజ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద దండెత్తాడు, అంటే యుద్ధాలు చేస్తాడు. సో యుద్ధాలు చేసిన తర్వాత అక్కడ రాజ్యాన్ని కూడా జయించినప్పుడు ఏం చేస్తాడు అంటే మొత్తం అంతా కూడా అతనే పరిపాలించడం జరగదు కాబట్టి అక్కడ ఏంటంటే ఒక రాజుని పెడతాడనమాట. సో ఆ రాజుని పెట్టి సో ఆ రాజుని ఏం చేస్తాడంటే సామంతుల కింద అంటే నువ్వు నా కింద పని చేయాలి, కానీ ఈ రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీద ఉంది, సో దీనికి సంబంధించి నేను సూచనలు సలహాలు ఇస్తానని చెప్పి ఈ విధంగా సామంతుల కింద పెట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చరిత్రను చదివేటప్పుడు మనం
సమకాలికులు అనే పదం మనం పొద్దాక చూస్తూ ఉంటాం. సో సమకాలికులు అంటే ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో అట్ ది సేమ్ టైం అదే సమయంలో పక్క రాజ్యాన్ని కానీ లేదా దాని దగ్గర ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళని ఏమంటారంటే సమకాలికులు అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ మౌర్యులు ఎవరంటే మౌర్యులకి సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ యొక్క శాతవాహనులు. వాళ్ళు ఏంటంటే మౌర్యులు ఎప్పుడైతే వీక్ గా ఉన్నారో అంటే చివరి దశకు వచ్చారో ఈ యొక్క శాతవాహనులు విజృంభించి ఉండవచ్చు అని చెప్పి మనకి ఈ యొక్క రెప్సర్ అనే అభిప్రాయం ప్రకారం అంటే ఈ యొక్క రెప్సర్ కూడా ఏంటంటే ఈ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా బెర్నెట్ అనే ఇద్దరు ఏం చేస్తారంటే ఈ యొక్క శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క రాజధాని శ్రీకాకుళం. అంటే ప్రజెంట్ ఉన్న శ్రీకాకుళం కాదు, ఈ యొక్క ప్రజెంట్ మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఉండేది. ఆ శ్రీకాకుళాన్ని వీళ్ళ యొక్క రాజధానిగా చేసుకుని పరిపాలించారని చెప్పి ఈ యొక్క అదే విధంగా బెర్నెట్ అనే అభిప్రాయం ప్రకారం ఉంటుంది. అంటే ఈ విధంగా వీళ్ళందరూ ఏంటంటే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని అపోజ్ చేస్తూ అంటే ఇది కరెక్ట్ కాదు, శాతవాహనులు ఆంధ్రులు కాదని చెప్పి మనం కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు మనం ఏ విధంగా త్రిప్పి కొడుతున్నాం అంటే వాళ్ళకి ఏ విధంగా మనం కౌంటర్ చేస్తాం చూసినట్లయితే, సో ఫస్ట్ ఏంటంటే కర్ణాటక వాదం అంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు కర్ణాటక వాళ్ళు అని చెప్పి మనకి విఎన్ సుక్తాంకర్ అనే ఒక పండితుడు చెప్తాడు అనమాట. సో ఇతను ఏం చేస్తారంటే ఒక 2 కాన్సెప్ట్లు తీసుకుంటాడు. ఈ యొక్క 2 కాన్సెప్ట్లు తీసుకుని వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్తాడు. అంటే పల్లవులు అదే విధంగా 3వ పులోమా వేసినటువంటి శాసనాల ప్రకారం ఇతను ఏం చెప్తాడంటే పల్లవులు వేసినటువంటి ఎర్రగడ్డల శాసనం. సో శాసనం ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్ని లిఖిత రూపంలో వాళ్ళు ఏంటంటే రాయకుండా బండల మీద ఈ విధంగా శాసనాలు చెక్కిస్తారన్నమాట. ఈ యొక్క శాసనాల ద్వారా ఏంటంటే పల్లవులు వేసినటువంటి ఎర్రగడ్డల శాసనం కానీ 3వ పులోమా వేసినటువంటి మేకధను శాసనం ప్రకారంగా ఏంటంటే వీళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు. అంటే ఈ యొక్క శాసనాలు అనేవి మనకి బళ్ళారి ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఈ యొక్క బళ్ళారి ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు. అదే విధంగా ఈ యొక్క శాసనాల్లో శాతవాహన రట్టి, శాతవాహన హిర అనే పదాలు ఉన్నాయి అనమాట. ఈ యొక్క పదాలు కూడా ఏంటంటే అక్కడ బళ్ళారి ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు మా యొక్క కర్ణాటకకు చెందిన వాళ్ళు అని చెప్పి వీళ్ళు చెప్తాడు అనమాట. సో జనరల్ గా ఏం జరిగిందంటే ఈ యొక్క శాతవాహనులు ఫస్ట్ ఏంటంటే కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతాన్ని కూడా పరిపాలిస్తారు. మహారాష్ట్ర ప్రాంతం కూడా పరిపాలించిన తర్వాత ఆంధ్రదేశాన్ని వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. అంటే ఆంధ్రదేశం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలను కలిపి వాళ్ళు రాజ్యం కింద చేసి పరిపాలించారు అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా త్రిప్పికొట్టాలి అంటే పల్లవులు వేసినటువంటి శాసనం ఎర్రగడ్డల శాసనం బళ్ళారిలో ఉంది, అంత మాత్రం చేత వీళ్ళు శాతవాహనులు బళ్ళారికి చెందిన వాళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ యొక్క శాతాని కోట అదేవిధంగా సత్తెనపల్లి అనే ప్రదేశాలు మనకి మీ బళ్ళారిలోనే కాదు మా యొక్క కర్నూలులో కూడా శాతాని కోట ఉంది, అదేవిధంగా గుంటూరులో కూడా సత్తెనపల్లి ఉంది. అంటే ఈ యొక్క ప్రదేశాలు మా ప్రాంతంలో కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా మా ఆంధ్రులే అని మనం చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా మేకధోని శాసనం ప్రకారం బళ్ళారిలో ఉంది కదా, ఈ యొక్క మేకధోని శాసనం వేయించింది ఎవరంటే మనకి 3వ పులోమ అంటే శాతవాహనంలో చివరి రాజు అనమాట. ఈ యొక్క శాతవాహనంలో చివరి రాజు ఏంటంటే ఉత్తి పిరికివాడు అనమాట. మిగతా శాతవాహన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గొప్పవాడు కాదు. ఏం చేస్తారంటే లాస్ట్ లో ఈ యొక్క 3వ పులోమ పరిపాలించే టైంలో ఏంటంటే అనేక రాజ్యాలు ఈ యొక్క రాజ్యం మీదకి దండెత్తినప్పుడు అంటే శాతవాహన రాజ్యం మీదకి మిగిలినటువంటి రాజ్యాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధాలు చేయడానికి రావడం వల్ల ఇతను యుద్ధం చేయలేక భయపడి పారిపోయి ఈ యొక్క బళ్ళారి అనే ప్రాంతంలో శాసనం వేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరో చివరి రాజు వేసినటువంటి శాసనం బట్టి వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళే అని చెప్పి చెప్పకూడదని చెప్పి మనం కౌంటర్ ఇవ్వాలన్నమాట. అదే విధంగా ఇంకోటి చూసినట్లయితే మనం వివి మిరాసి అనే పండితులు ఏం చేస్తారంటే ఇతను ఏంటంటే మహారాష్ట్ర వాదం తీసుకొస్తాడు, సుక్తాంకరేమ కర్ణాటక వాదం తీసుకొస్తాడు. ఈ యొక్క వివి మిరాసి ఏంటంటే మహారాష్ట్ర వాదం తీసుకొస్తాడు, అంటే విదర్భ వాదం. అంటే ఏంటంటే దీని ప్రకారం ఏం చేస్తాడంటే సో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి కళింగను పరిపాలిస్తున్నటువంటి అంటే కళింగ ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఒరిస్సా అనమాట. ఈ యొక్క ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించే కార్వేలుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తుండగా ఈ విధంగా పశ్చిమాన్ని వెళ్తూ ఉండగా అంటే యుద్ధాలు చేస్తూ పశ్చిమ దిక్కును వెళ్తూ ఉండగా శాతవాహన రాజ్యం కనిపించింది అని హతిగుంఫా శాస్త్రంలో అతను పేర్కొనడం జరుగుతుంది. సో ఈ యొక్క హతిగుంఫా శాస్త్రంలో అతను వేసినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టే. సో దీని ప్రకారం ఏంటంటే వివి మెరాసి ఏమంటాడంటే పశ్చిమాన వెళ్తుండగా అన్నాడు. కాబట్టి ఈ విధంగా పశ్చిమాన వెళ్తున్నప్పుడు అంటే కళింగ ప్రాంతం నుండి ఈ విధంగా పశ్చిమాన వెళ్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రాంతం వస్తుంది కాబట్టి వీళ్ళు మహారాష్ట్రానికి చెందిన వాళ్ళే అని చెప్పి ఈ యొక్క వివి మెరాసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే ఒరే బాబు ఈ విధంగా పశ్చిమానంగా వెళ్తున్నప్పుడు కళింగ ప్రాంతం నుంచి మహారాష్ట్ర ప్రాంతం కాదు, పశ్చిమాన అంటే ఏ విధంగా చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవాలి. అంటే సో మన భారతదేశ పటం చూసినట్లయితే మనకి ఒరిస్సా ప్రాంతం అనేది ఈ విధంగా తూర్పు తీరం వైపు వంగి ఉంటుంది అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు తీరం వైపు ఉంటుంది, అంటే తూర్పు వైపు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ కళింగ తూర్పున ఉన్నప్పుడు కళింగకి పశ్చిమ అంటే ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ అవుతుంది కదా అని చెప్పి మనం ఈ విధంగా త్రిప్ కొట్టాల. ఈ విధంగా అతని వాదన మనం తిరస్కరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా ఈ కారవేలుడు
పశ్చిమంగా ప్రయాణించి యుద్ధాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే కన్నాబెండి నది వరకు యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక మూషిక అనే ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలో ఉన్నటువంటి వాళ్ళని హడలగొట్టాడని చెప్పి ఈ యొక్క కారవేలుడు వేసినటువంటి శాసనం ప్రకారం చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క కన్నాబెండి నది అనేది ప్రస్తుతం మా మహారాష్ట్రలో ఏదైతే కన్నేరు నది ఉందో, మహారాష్ట్రలో నాగపూర్ అనే ప్రాంతంలో కన్నేరు నది ఉంటుంది. ఈ యొక్క కన్నేరు నది ఈ యొక్క కన్నాబెండి నది కాబట్టి ఇతను కూడా ఏంటంటే మా మహారాష్ట్రకి చెందినవాడు అని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా త్రిప్పికొట్టాలంటే మనం ఏ విధంగా తిరస్కరించాలంటే, ఒరే బాబు ఈ యొక్క కన్నాబెండి నది అనేది మీరు చెప్పినట్టు ఆ కన్నేరు నది కాదు, బౌద్ధ వాజ్మయం ప్రకారం. అంటే ఈ యొక్క బౌద్ధ వాజ్మయం అంటే ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి బౌద్ధులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మనకి బౌద్ధ మతాలు అనేవి పీక్ స్టేజ్ లో ఉంటాయి అనమాట. ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో బౌద్ధ వాజ్మయం ప్రకారం ఏంటంటే కృష్ణా నది, అప్పుడు ఉన్నటువంటి కన్నాబెండి నది అనేది కృష్ణా నది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా నది ప్రజెంట్ ఆంధ్రలో ఉంది కాబట్టి వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి మనం అతనికి కౌంటర్ వేయచ్చు అనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తారంటే నాసిక్ శాసనం ప్రకారం ఏంటంటే గౌతమ పుత్ర శాతకర్ని ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క గౌతమ పుత్ర శాతకర్ని తల్లి ఎవరంటే బాలాశ్రీ. ఈ బాలాశ్రీ ఏం చేస్తుందంటే ఒక శాసనం వేయిస్తుంది. అంటే వాళ్ళ కొడుకును పొగుడుతూ ఒక శాసనం వేస్తుంది. ఆ శాసనంలో ఏంటంటే బెనకటక స్వామి అనే బిరుదుతో వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి శాసనంలో వేయించడం జరుగుతుంది. ఈ యొక్క బెనకటక స్వామి అని చెప్పింది కదా, ఈ యొక్క బెనకటక అనే నగరం ఏంటంటే వెన్గంగ్ అనే ప్రదేశంలో ఉంది. ఈ యొక్క వెన్గంగ్ అనేది మన బాంబే అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది అనమాట. ఒరే బాబు నువ్వు కేవలం ఈ యొక్క ఒక బిరుదుతో మాత్రమే, ఆ బిరుదు అనేది మీ యొక్క బాంబే ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా మహారాష్ట్ర వాదానికి సంబంధించింది కాదని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బెనకటక నగరం అనేది ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ మన ధాన్యకటక నగరం. అంటే అనేక బౌద్ధ వాజ్మయాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క ధాన్యకటక నగరం ఇది. ఈ ధాన్యకటక నగరాన్ని ప్రజెంట్ మనం అమరావతిని పిలుస్తున్నాం కాబట్టి అతను వేసినటువంటి శాసనం కరెక్టే, కానీ మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి మనం తిరిగిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్. సో ఇతను కూడా ఏంటంటే మహారాష్ట్ర వాదాన్ని బలపరుస్తాడు. అంటే ఏంటంటే ఇతను ఏంటంటే భాష ప్రకారం మహారాష్ట్ర వాదం తీసుకొస్తాడు. అంటే శాతవాహనులు ఏ భాష వాడారు ఎక్కువగా? ప్రాకృత భాషను ఆదరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క అధికార భాష ప్రాకృత భాష. ఈ యొక్క ప్రాకృత భాష అనేది మహారాష్ట్రలో ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి వీళ్ళు మహారాష్ట్రకు చెందినవారని చెప్పి ఈ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ బలపరుస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రి నది ఏదైతే ఉందంటే మహారాష్ట్రలో ప్రవహించేటువంటి ఒక నది ఉంటుంది. ఈ నదిని అప్పట్లో ఏమండాలంటే ఆంధ్రి నది అంటారు. ఈ ఆంధ్రి నది పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరంటే ఈ యొక్క శాతవాహనులు కాబట్టి ఆ పేరు మీద కానీ వీళ్ళకి ఆంధ్రులు అని వచ్చి ఉంటుందని చెప్పి అతను చెప్తాడు అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా త్రిప్పి కొట్టాలంటే భాష ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నారు. సో మౌర్యుల తర్వాత ఎప్పుడైతే మౌర్యులు వెళ్ళిపోయారో ఆ మౌర్యుల తర్వాత వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ మౌర్యులకు ఉన్నటువంటి ప్రాకృతాన్ని వీళ్ళు అధికార భాషగా చేసుకుని పరిపాలించడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు తెలుగు భాషను అధికారిక భాషగా చేసుకోలేక కాదు అని చెప్పి మనం చెప్పాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రి నది అనేది మీ యొక్క బాంబే నగరంలోనే కాదు బళ్ళారి ప్రాంతంలో కూడా ఈ యొక్క ఆంధ్రి నది ప్రవహిస్తుంది. కేవలం ఒక నది ప్రవహించినంత మాత్రాన వాళ్ళు ఆంధ్రులే అని మనం చెప్పలేము అని చెప్పి మనం చెప్పాలన్నమాట. అదేవిధంగా సో దీనికి బలం చేకూరుస్తూ జోగేల్గర్ అనే పండితులు ఏం చేస్తారంటే వీళ్ళు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పి ఇంకొక 3 కాన్సెప్ట్స్ తీసుకొస్తాడు. అదేంటంటే ఐతరేయ బ్రాహ్మణ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఐతరేయ బ్రాహ్మణం అనేది పురాణాలకు సంబంధించింది. సో ఇతను ఏం చేస్తాడంటే దీంట్లో పులింద, ముతిబ, శబర అనే కొన్ని జాతులు ఉంటాయి. ఈ జాతులు అన్ని కూడా మా యొక్క మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవే కాబట్టి వీటిల్లోని ఈ యొక్క ఆంధ్రజాతి కూడా అంటే ఒక తెగ, ఆంధ్రజాతి అనే తెగ కూడా వీటితోనే ఉంది కాబట్టి వీళ్ళు కూడా మహారాష్ట్రకు చెందినవాడు అని చెప్తాడు అనమాట. ఇంకోటి ఏంటంటే పాణిని రాసినటువంటి ప్రాచీన వ్యాకరణ గ్రంథం ఉంటుంది. ఈ యొక్క ప్రాచీన వ్యాకరణ గ్రంథంలో అనేక రాజ్యాలు అతను పేర్కొనడం జరిగింది. కోసల, అదేవిధంగా కరోళ, అదేవిధంగా కళింగ, దీనికి సంబంధించిన అనేక రాజ్యాలు ఈ యొక్క గ్రంథంలో ఉంటాయి. ఈ యొక్క గ్రంథంలో ఎక్కడా కూడా ఆంధ్రదేశం అని లేదు, కేవలం కళింగానే ఉంది. అంటే ఒరిస్సా ప్రాంతం మాత్రమే ఉంది కానీ ఆంధ్రదేశం అని లేదని చెప్పి మనకి ఈ యొక్క పాణిని చెప్పడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే మనం ఈ జోగేల్కర్ ఇంకోటి ఏం చెప్తారంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మాతృ సంజ్ఞలు వాడారు. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పేరుకు ముందు వాళ్ళ యొక్క బిరుదుల్ని ఏదైతే తల్లి ఉన్నారో ఆ తల్లికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం గౌతమ పుత్ర శాతకర్ని చూసినప్పుడు ఈ యొక్క గౌతమ పుత్ర శాతకర్ని ఏంటంటే శాతకర్ని తల్లి ఎవరు? గౌతమి అనమాట. అంటే వాళ్ళ యొక్క మదర్కి సంబంధించినటువంటి మాతృ సంజ్ఞలు ఎక్కువగా ఎవరు వాడతారంటే మా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు వాడతారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే మహారాష్ట్ర వాదం అని చెప్పి జోగేల్కర్ అనే పండితుడు చెప్తారనమాట. సో దీన్ని మనం ఏం చెప్పాలంటే అరే బాబు ఈ యొక్క శబరి అనే ప్రదేశం ఈ మహారాష్ట్రలోనే కాదు నేటికి ఒరిస్సా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క శబరి అనే జాతికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మా ఆంధ్రదేశంలో కూడా శబరి అనే వాళ్ళు ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా అస్మక అనే రాజ్యంలో ఇక్కడ ఏం చెప్తారంటే సెకండ్ పాయింట్లో ఇతను
మనం చూసినట్లయితే పాణిని రాసినటువంటి వ్యాకరణ గ్రంథంలో అస్మక్ అనే జనపదం ఉంటుంది. ఈ యొక్క అస్మక్ అనే రాజ్యంలో ఈ యొక్క అస్మక అనే రాజ్యం ఏదైతే ఉందో అది ఆంధ్ర, అంటే అస్మక్ అని పేర్కొన్నాడు కానీ ఆంధ్రాని పేర్కొనలేదు. కాబట్టి ఈ యొక్క అస్మకకు ఉన్న అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్ర అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో ఈ విధంగా అతను చెప్పినటువంటి రెండో వాదన కూడా మనం తిరస్కరించాం అనమాట. అదే నెక్స్ట్ ఏం చెప్పాడు, గౌతమపుత్ర శాతకర్ణి వేసినటువంటి శాసనాల్లో ఏంటంటే వాళ్ళ తల్లి పేరు వాడుకున్నాడు కదా, వాళ్ళ తల్లి పేరు ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటే, సో అప్పట్లో ఏంటంటే రాజులకు అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు. సో భార్యలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ తల్లి ఎవరో పర్టికులర్ గా తెలియాలి కాబట్టి వాళ్ళకి అంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఎవరు గౌతమి కాబట్టి ఆ విధంగానే తను కేవలం వాళ్ళ యొక్క తల్లి పేరు తెలియాలని చెప్పి అక్కడ మాతృ సంజ్ఞలను వాడడం జరిగింది తప్ప ఎవరు ఈ విధంగా వాడలేరని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటంటే కేవలం ఒక గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యొక్క మాతృ సంజ్ఞలను వాడారు. మిగిలినటువంటి రాజులు అంటే 30 రాజులు పరిపాలించారు. ఈ యొక్క 30 రాజులు ఏ రాజు కూడా వాడలేదు కాబట్టి కేవలం ఏ ఒక్క రాజు సంజ్ఞలు వాడాడు కాబట్టి దాని ప్రకారమే మీరు మహారాష్ట్ర వాళ్ళని చెప్పి మనం చెప్పకూడదని చెప్పి మనం కౌంటర్ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే గోపాలాచారి ఏం చెప్తాడంటే వీళ్ళు ఆంధ్ర అని చెప్పి గోపాలాచారి చెప్తాడు. కానీ నాసిక్ శాసనంలో ఏదైతే ఈ యొక్క నాసిక్ శాసనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క నాసిక్ శాసనంలో ఏంటంటే జయించిన ప్రాంతాల్లో మీ యొక్క ఆంధ్రప్రదేశ్ అనే పేరు లేదు కదా, వాళ్ళు ఆంధ్రులేని ఓకే, కానీ ఆంధ్రలో జయించిన ఈ యొక్క శాసనంలో ఏంటంటే శాతవాహనులు అనే పేరు లేదు కదా అని చెప్పి మనం చెప్పచ్చు. అతను చెప్తాడు అనమాట, ఈ యొక్క గోపాలాచారి అని చెప్పి చెప్తాడు. సో మనం ఏం చేయాలంటే దీనికి, ఒరే బాబు అక్కడ మనకి ఈ యొక్క జయించిన ప్రాంతంలో శటగిరి అనే ప్రదేశం ఉంటుంది కదా, ఆ శటగిరి అనే ప్రదేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జున కొండ. ఈ నాగార్జున కొండ మనకి గుంటూరులో ఉంది కాబట్టి మన గుంటూరు ఎక్కడ ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా సిరితన అనే ఒక పేరు ఉంటుంది అనమాట ఈ యొక్క నాసిక్ శాసనంలో. ఈ యొక్క సిరితన ప్లేస్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీస్థానం. ఈ యొక్క శ్రీస్థానానికి మరొక పేరు ఏంటంటే శ్రీశైలం అనమాట. అదేవిధంగా ఈ యొక్క శ్రీటానాన్ని శ్రీధాన్యం అని పిలుస్తారు. ఈ శ్రీధాన్యం అంటే ప్రస్తుతం అంటే అమరావతి. సో ఈ విధంగా మీరు ప్రాంతాలు ఇవ్వని చెప్తున్నారు, కానీ వీటికి మారుపేర్లు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శటగిరికి మారుపేరు నాగార్జునకొండ, శ్రీతానికి మారుపేరు ఏంటంటే శ్రీధాన్యం. సో ఈ విధంగా పేర్లు కూడా ఆంధ్రదేశంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. అదేవిధంగా ఇంకొంతమంది ఏం చెప్తారంటే మిరాజ్ విధంగా బండార్కర్ ఏంటంటే వీరు ఆంధ్ర భృత్యులు అని చెప్తాడనమాట. అదేవిధంగా వీళ్ళు ఆర్యులు అని చెప్పింది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు అనమాట. అదేవిధంగా వీళ్ళు ద్రవిడులు అని చెప్పి ఎవరు చెప్తారంటే ద్రావిడ జాతికి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి ఆర్ఎస్ బ్రహ్మి అనే ఒక చరిత్రకారుడు చెప్తారన్నమాట. సో ఈ విధంగా అనేక మంది చరిత్రకారులు అనేక వాదాలు తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ గా వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి మనం ఎలా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం కౌంటర్స్ ఇస్తా ఉంటాం వాళ్ళకి. ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఏదో గ్రంథాలు తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి శాసనాలు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు శాతవాహనులు ఆంధ్రులు కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే హాలుడు ఎవరైతే ఉన్నాడు, ఈ యొక్క శాతవాహన రాజులకు సంబంధించినటువంటి 17వ రాజు ఈ యొక్క హాలుడు గాథా సప్తాసతి అని ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఈ యొక్క గాథా సప్తాసతి ఏంటంటే, గాథా అంటే ఏంటంటే కథ అనమాట, ఒక కథలు. ఎన్ని కథలు? సప్త అంటే 7, శత అంటే 100, అంటే 700 కథలతో ఒక గ్రంథం రాస్తాడు. ఈ యొక్క గ్రంథం పేరు ఏంటంటే గాథా సప్తాసతి. ఈ యొక్క గ్రంథంలో ఏంటంటే లీలావతి పరిణయం గురించి ఉంటుంది అనమాట. అంటే లీలావతి పరిణయం అంటే ఏంటంటే ఈ యొక్క హాలుడు ఏం చేస్తాడంటే అప్పట్లో ఉన్నటువంటి శ్రీలంక రాజ్యం ఏదైతే ఉందో అక్కడ శ్రీలంక దేశపు రాకుమార్ అయినటువంటి లీలావతిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టోరీ అనమాట. అంటే ఇది ఒక లవ్ స్టోరీ అనుకోవచ్చు. ప్రజెంట్ మనం ఈ యొక్క లవ్ స్టోరీ అనుకోవచ్చు. ఈ యొక్క లీలావతి పరిణయానికి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథ అనేది ఈ యొక్క గాథా సప్తాసతిలో ఉందన్నమాట. సో వీళ్ళ పెళ్లి కూడా ఎక్కడ జరుగుతుందంటే మన యొక్క గోదావరి సమీపంలో, అంటే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో గోదావరి సమీపంలో వీళ్ళ పెళ్లి జరుగుతుంది కాబట్టి, అంటే దీనికి సంబంధించిన ఇతివృత్తాంతం మొత్తం కూడా ఎక్కడ జరిగింది, మన ఆంధ్రదేశంలో జరిగింది కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా గాథా సప్తాసతిలో అనేక తెలుగు పదాలు అనేవి మనకి బయలుపడడం జరుగుతుంది. సో కాబట్టి గాథా సప్తశతిలో తెలుగు పదాలు కూడా ఉన్నాయి కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి మనం చెప్పొచ్చు. అదేవిధంగా గౌతమపుత్ర శాతకర్ణి జయించినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, పర్వతాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏంటంటే మహేంద్రగిరి పర్వతం, అదేవిధంగా శతగిరి పర్వతం, సిరిటన పర్వతం, అనేక పర్వతాలు ఉంటాయి. ఈ యొక్క అనేక పర్వతాలకు అర్థం ఏంటంటే మహేంద్రగిరి పర్వతం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి మహేంద్రగిరి ఏదైతే ఉందో అదే మహేంద్రగిరి. అదేవిధంగా శతగిరిని జయించాడని ఉంటుంది. ఈ యొక్క శతగిరి అంటే నాగార్జున కొండ. అదేవిధంగా సిరిటాన అంటే ఏంటంటే ఈ యొక్క సిరిటన ప్రదేశం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మన అమరావతి అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ విధంగా తను జయించినటువంటి ప్రాంతాల్లో ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లకి ప్రస్తుతం ఉన్న పేర్లు మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా నాసిక్ ప్రశస్తి ప్రకారం కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మన నాణ్యాల ప్రకారం, సో నాణ్యాలు ఏంటంటే గౌతమపుత్రకు సంబంధించిన నాణ్యాలు ఎక్కువగా మనకి మహారాష్ట్రలో బయలుపడినాయి అనమాట. అంటే కేవలం ఒక రాజుకు సంబంధించినటువంటి నాణ్యాలు మహారాష్ట్రలో బయలుపడినంత మాత్రాన వాళ్ళు మహారాష్ట్రకి చెందినటువంటి వాళ్ళు కాదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క గౌతమపుత్ర శాతకర్ణి ముద్రించినటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నాణాలు ఎక్కడి నుంచి ముద్రించారు
పరిపాలించేవాళ్ళు అంటే టంకసాల అనే ప్రదేశంలో, అంటే ఇప్పుడు ఏ విధంగానైతే మన యొక్క డబ్బులు తయారు చేస్తారో, అంటే కాయిన్స్ ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఆ యొక్క ప్లేస్ అనేది టంకసాల అనే ప్రదేశంలో ఉంది. ఈ యొక్క టంకసాల ఏంటంటే నాగార్జున కొండ దగ్గర ఉందన్నమాట. సో ఈ నాగార్జున కొండ ఎక్కడ ఉంది? మన ఆంధ్రదేశంలో ఉంది. కాబట్టి ఈ శాతవాహనులు మన ఆంధ్రులే అని చెప్పి మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు అనమాట. అదే విధంగా మెగస్తనీస్ రాసినటువంటి ఒక ఇండికా అనే గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే అతను ఏం చెప్తాడంటే మౌర్యులకి పక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్లకు సైనిక బలం ఉంటుంది. ఈ సైనిక బలంతో పాటు 30 దుర్గాలు అంటే ఏంటంటే పెద్ద పెద్ద కోటలు ఉంటాయి అనమాట. ఈ విధంగా కోటలు, రాజ్యం చుట్టూరు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనం చూసినట్లయితే, సో ఏంటంటే మౌర్యులకు పక్కన ఉండే రాజ్యం ఏది మనకి అప్పట్లో? శాతవాహన రాజ్యం. కాబట్టి ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం ద్వారా కూడా ఏంటంటే శాతవాహనులు ఆంధ్రులే, ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యం శాతవాహన రాజ్యం అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా అశోకుడు వేసినటువంటి 13వ శిలాశాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే అప్పుడు పరిపాలించేటప్పుడు మనం ఆల్రెడీ చూసాం, మౌర్యులు పరిపాలిస్తున్నారని చూసాం కదా. ఈ యొక్క మౌర్యులు పరిపాలించినప్పుడు ఏంటంటే అశోకుడు వేసినటువంటి 13వ శిలాశాసనంలో ఎర్రగుడి శాసనం, అదేవిధంగా రాజుల మందగిరి శాసనం చెప్పి 2 శాసనాలు ఉంటాయి. ఈ శాసనాల్లో ఏంటంటే ఆంధ్రులు అంటే శాతవాహనుల ప్రస్తావన ఉంది. అదే విధంగా ఈ యొక్క అశోకుడు ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి కళింగ రాజు అయినటువంటి కారవేలుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఏంటంటే ఈ యొక్క ఆంధ్రులు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికి? అశోకుడికి. అంటే ఈ విధంగా అశోకుడు వేసినటువంటి శిలాశాసనం ప్రకారం శాతవాహన రాజ్యం ఉంది. అదే విధంగా శాతవాహన రాజ్యంతో పాటు యుద్ధం హెల్ప్ చేసింది ఎవరు? ఆంధ్రులు అనమాట. సో ఈ విధంగా అప్పుడు ఆ శాతవాహన రాజ్యం ఉంది, ఆ శాతవాహన రాజ్యం హెల్ప్ చేసిన ఆంధ్రులే, కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రులే అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మన ఆంధ్ర జాతికి సంబంధించి ఏ విధంగా వచ్చింది, ఎవరు ఏ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు, దాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టామని చెప్పినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.